అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఓం శ్రీ సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందాం. బిడ్డ, ఆ శ్రీనివాసుణ్ణి తాకు నాయన, నీకు ఈ క్షణమే ఒక శుభవార్తనైతే నువ్వు వింటావని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పిన విధంగా ఆ శ్రీనివాసుణ్ణి తాకి శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నీలో ఒక చిన్న లోపం ఉంది నాయన. ఆ లోపాన్ని తొలగించుకుంటే నువ్వు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు. కానీ నీలో ఉన్న ఆ లోపం నిన్ను ప్రతి పనిలోనూ వెనక్కి నెడుతూనే ఉంటుంది నాయన. అదేమిటో కానీ సరిదిద్దుకోలేని విధంగా నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు. అదేమీ సరిదిద్దుకోలేనటువంటి పెద్ద లోపమేమీ కాదు నాయన. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే దానిని అతి కొద్ది రోజుల్లోనే బయటకు పంపించవచ్చు. నీలో చాలా శక్తి ఉంది నాయన. నువ్వు అలుపెరగకుండా బాగా కృషి చేయగలిగినటువంటి సమర్థుడవు అని కూడా నాకు బాగా తెలుసు బిడ్డ. అయితే ఒక విషయం మాత్రం బాగా గుర్తించుకో. ఈ ఒక్క లోపం అనేది నీ ఎదుగుదలను ఆపేలా చేస్తుంది. మరి నువ్వు అడగవచ్చు, బాబా, మరి నువ్వు నాలో ఉన్నటువంటి లోపం గురించి నీకు తెలిసినప్పుడు మీరే నయం చెయ్యొచ్చు కదా అని అడుగుతావేమో. నిజమే, చేయవచ్చు నాయన. కానీ ఎటువంటి లోపాన్నో తెలుసా? భౌతికంగా పైకి కనిపించే ఎటువంటి లోపాన్నైనా వీలైనంతలో పూర్తిగానో లేదంటే కనీసంలో కాస్తైనా చేయవచ్చు. అది నాకు తప్పకుండా అవకాశమైతే ఉంది బిడ్డ. కానీ నీలో ఉన్నటువంటి లోపం ఏమిటో తెలుసా? మానసికమైనటువంటి లోపం. దానిని సరిచేసేందుకు నేను సిద్ధపడుతూనే ఉన్నాను నాయనా. కానీ నీ సహకారం కూడా నాకు కావాలి కదా. ఎందుకంటే నేను నీకు దీని నుండి ఎలా బయటపడాలో మాత్రమే మంచి మంచి సూచనలను అందిస్తాను. వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల, నమ్మకం ఈ రెండిటిని ఉంచి, అప్పుడే నువ్వు ఈ రెండిటిని ఎప్పుడైతే ఉంచుతావో మిగిలినటువంటి విషయం గురించి నేను చూసుకుంటాను నాయన. నీలో ఉన్న లోపం అనుమానం. అది ఎవరి మీదో కాదు బిడ్డ, నీ మీదే నీకు అనుమానం. ఏదనుకున్నా నేను చెయ్యలేనేమో అనుకుంటూ ప్రారంభిస్తావు. ఆ పనిలో అపజయం పొందుతున్నావు బిడ్డ. నీ మనస్సులో ఏ రకమైన ఆలోచన కలిగి ఉంటే ఆ రకంగానే జరుగుతుంది. నువ్వు ఏది ఊహించినా అంతా మంచే జరిగే విధంగా కోరుకో బిడ్డ. అలాగే అనుకున్నట్లు జరుగుతుంది. అసలు నీపై నీకు ఎందుకంత అపనమ్మకం అంటే, నువ్వు నిద్రలేచిన మొదలు అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నట్లుగా, లేదంటే నీ రూపురేఖలను కానీ నీ వేషధారలను కానీ చూస్తూ నీ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నట్లుగా, నీ పనిని చూసి హేళన చేస్తున్నట్లుగా, అలాగే ఇవన్నీ కూడా నువ్వు కేవలం భ్రమపడుతున్నావు నాయన. నీ పనిని నువ్వు మొదలు పెట్టకుండానే వారెవరో చూసి నన్ను ఎగతాళి చేస్తున్నారు, నవ్వుకుంటున్నారని భ్రమపడుతున్నావు. పని మొదలు పెట్టకుండానే అది విజయవంతం అవ్వదు అని ఇలా నువ్వు ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన వ్యతిరేకంగానే ఉంటున్నాయి నాయన. అదే నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తుంది. ఇలా చూడు బిడ్డ, నేను చెప్పేది జాగ్రత్తగా పాటించు. నీలో ఎంత మార్పు వస్తుందో నువ్వే చూస్తావు కదా. ప్రతిరోజు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి. ఎందుకంటే నీ మనసును ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకుంటావో నీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి నీ ఇష్టదైవం ముందు కాసేపు ప్రార్థించు.
తర్వాత నీ ఇంట్లో నీకు ఎక్కడైతే ప్రశాంతంగా అనిపిస్తుందో అక్కడే కూర్చొని చక్కగా కాసేపు ధ్యానం చేసుకో నాయనా. నీ ఇష్టదైవం యొక్క నామాన్ని పఠిస్తూ ఉండు. నువ్వు ఉండగలిగినంత సమయం ఉండు. అలా చేస్తూ ఉంటే నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నాయనా. ఆలోచనలు అన్నీ శుభ్రపడతాయి. నీ మీద నీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది బిడ్డా. అప్పుడు నువ్వు ఏది చేసినా విజయాన్నే సాధిస్తావు. ఈ అలవాటు నిన్ను నలుగురిలోనూ ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో, గౌరవంతో, ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది బిడ్డా. వీటితో పాటు నువ్వు సచ్చరిత్ర కూడా పారాయణం చేస్తూ ఉండు. ఈ పారాయణంలో నీకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి. నీకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తాయి నాయనా. విజయానికి మూలం పట్టుదల, నీ మీద నీకు నమ్మకం ఇది కూడా ఉంటే నిన్ను జీవితంలో ఏదీ కూడా ఓడించలేదు. ఆ నమ్మకం, పట్టుదల నీకు రావాలంటే నేను చెప్పినవి శ్రద్ధగా పాటించు. నీలో ఓర్పు, సహనం అనేవి చాలా ముఖ్యం నాయనా. కాబట్టి నీకు ఈ శ్రీనివాసుణ్ణి తాకమని ఎందుకు చెప్పానో తెలుసా? దానికి ఒక అంతరార్థమైతే ఉంది బిడ్డ. బిడ్డ, నేను ఎప్పుడూ కూడా నీ దగ్గరే ఉంటాను. నీతోనే ఉంటాను. నన్ను నమ్ము. నీకు ఎలాంటి మానసికమైన బాధలు కానీ, అపనమ్మకాలు కానీ ఏర్పడవు. నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా ఏమీ నిలిపివేయనవసరం లేదు. అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత కూడా ఉండదు నాయనా. నీ కష్టం, బాధ, నీ కోరిక ఏమైనా సరే నేను ఎప్పుడూ కూడా నీతో ఉంటున్నాననే నువ్వు నమ్మాలి. అలా నువ్వు నమ్మి నీ బాధలన్నీ చెప్పుకున్నావు కదా. నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు. దుఃఖించు. మనసంతా కూడా ఖాళీ అయిపోయేంత వరకు దుఃఖించు. దుఃఖిస్తూనే ఉండు. ఆ దుఃఖంతోనే నీకున్నటువంటి బాధలన్నీ కూడా వెళ్ళిపోవాలి. ఆ దుఃఖం అనేది నీలో ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మొయ్యడానికి ఎన్నో అవస్థలు పడతావు. ఎంతో అత్యవసరమైనటువంటి బాధ కలిగితే కానీ దుఃఖించకూడదు నాయన. చీటికి మాటికి అసలు కన్నీళ్లు పెట్టుకోవద్దు. భరించలేనటువంటి బాధ అయితే నీలో ఉంది. నేను ఒప్పుకుంటాను నాయన. కానీ నేను నీకు మంచి సలహాలను ఇస్తున్నాను కదా. మరి నీలో ఉన్న దుఃఖాన్ని అంతా కూడా ఇప్పుడైనా సరే విడిచిపెట్టు. ఇక నీ మనసు తీరా ఒక్కనాడు కూర్చొని దుఃఖించు. ఎందుకంటే నీలో ఉన్న దుఃఖమంతా వెళ్ళిపోతే నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. నీ బాధ కూడా చాలా వరకు తగ్గిపోతుంది బిడ్డ. అందువలన ఒక్కొక్కసారి దుఃఖించడం కూడా ఎంతో మంచి విషయమే. మనసులో ఉండేటువంటి ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలను అన్నీ కూడా మనకు వేదనను తీసుకువచ్చేలా చేస్తాయి. ఆ వేదనలను తొలగిపోయినప్పుడు వచ్చినటువంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అనేటువంటి ఆలోచన నీలో మొదలవుతుంది బిడ్డ. నువ్వెంతో పరిణతి చెందుతావు. కాబట్టి నీకున్న కష్టాలన్నీ తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు. అయితే నీకు మరొక విషయం మరలా మరలా చెబుతున్నాను నాయన. నీ బాబా ఎప్పుడూ నీ పక్కనే ఉంటాడు అనే విషయం గుర్తుపెట్టుకో బిడ్డ. నేను వెళ్ళవేళలా కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను అనేది నిత్య సత్యం. నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి బిడ్డ. నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి. నిన్ను పట్టి పీడిస్తున్న శక్తులన్నీ కూడా ఈ రోజు నుండి తప్పకుండా తొలగిస్తాను నాయన. ఇకపైన ప్రశాంతంతో కూడినటువంటి జీవితాన్ని నీకు అందివ్వబోతున్నాను. నీ మనసులో ఏదైతే మంచి జరగాలని అనుకుంటూ ఉన్నావో వాటన్నిటినీ కూడా నీకు లభించేలా చేస్తాను నాయన. నీ పట్ల నీ కుటుంబం కూడా ఎంతో నమ్మకంగా ఉంది. ఆ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయకుండా, నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటావని నేను నీ నుండి కోరుకుంటున్నాను. ఎప్పుడూ కూడా ఎలాంటి సమస్య నీ దగ్గరకు వచ్చినా, లేదంటే సమస్య వస్తుందని నీకు ముందుగానే తెలిసినా, నువ్వు చేయవలసిన పని ధైర్యంగా నిలబడడం. ఆ ధైర్యం, ఆ నమ్మకం నిన్ను ఎప్పుడూ కూడా సురక్షితంగా బయటేసేందుకు మొదటి మెట్టుగా నిన్ను రక్షిస్తూనే ఉంటుంది. నీ మనసు ఎంతో ఒత్తిడికి గురి అవుతుంది కదా బిడ్డ. ముందు నేను చెప్పినటువంటి మాటలను ఆలకించావు కాబట్టి తరువాత నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా పాటించి సంతోషంగా నీ జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు సిద్ధంగా ఉండు.
నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు నా ఆశీస్సులతో పాటుగా ఆ శ్రీనివాసుని ఆశీస్సులు తోడయ్యాయి. నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.